ఇలా రాముడు శృంగబేరీపురాన్ని చేరాడు. రాముడు అక్కడికి వస్తున్నాడన్న వార్త అప్పటికే బిల్లరాజు అయిన గుహుడికి తెలుస్తుంది. వెంటనే ఆయన తన పరివారంతో రాముడికి ఎదురొస్తాడు. ఈ గుహుడు రాముడికి స్నేహితుడుట. కనిపించగానే రాముడు గుహుడిని ఆలింగనం చేసుకుంటాడు. అంటే ఎంత ప్రేమో చూడండి ఆయనకి. బిల్లరాజు అంటే కిరాతుడు కాదు, క్షమించండి, కిరాతుడు. బిల్లులు అంటే అటవికులు కదా. కానీ రాముడి యొక్క స్నేహానికి అటువంటివేవి అడ్డం రావు. ఆయన అలాంటివి చూడడు. వెంటనే, స్వామి నువ్వు ఎక్కడికి వెళ్ళకు, నువ్వు అప్పటికే వార్త మొత్తం పాకిపోయింది, నువ్వు ఇక్కడే ఉండు, ఇదే నీ రాజ్యం, నేనే నీ సేవకుడిని, నువ్వు అమ్మతో కలిసి లక్ష్మయ్యతో కలిసి ఇక్కడే ఉండు, 14 సంవత్సరాలు ఇక్కడే ఉండు, అది అయ్యాక వెళ్ళు, నా కోరిక మన్నించు అని అడుగుతాడు. అంటే రాముడు నవ్వి, గుహ నీ అభిమానానికి చాలా సంతోషం, కానీ నీ రాజ్యం కూడా కోసల దేశంలో ఉంది, దీనికి కూడా మహారాజు దశరథుడే. దశరథ మహారాజు యొక్క ప్రాంతాల్లో ఏదైనా సరే నేను ఉండను. తర్వాత ఇది రాజ్యానికి చాలా దగ్గర, నేను అరణ్యంలో ఉంటానన్నాను, ఇలా పల్లెల్లో చిన్న చిన్న గ్రామాల్లో ఉంటానని చెప్పలేదు. నా తండ్రి నాకు చెప్పింది అరణ్యవాసం, నేను దానికే కట్టుబడి ఉన్నానని చెప్తాడు. సరే అని చెప్పి బిల్లుడు చాలా ప్రయాణం చేసి అలిసిపోయి ఉన్నారని పాపం వారికి మంచి వెదురు బియ్యం అన్నం వండి మంచి ఫలాలు పళ్ళు అన్నీ తీసుకొని వచ్చి తినమంటాడు. రాముడు అప్పటికే తాపస వృత్తిని స్వీకరించాడు కదా, దీక్షలో ఉన్నట్టే భావన. ఆయన ఆ పదార్థాల మీద చేయి పెట్టి, ఓ గుహుడా, నీ ఆతిథ్యాన్ని నేను స్వీకరించాను, కానీ నన్ను బలవంతం చేయకు, నేను ఇప్పుడు ఈరోజు ముఖ్యంగా నేను ఇవేమీ తీసుకోను, ఈ రాత్రికి నీరే నా ఆహారం అని చెప్పి, అప్పుడు సాయంత్రం అవుతుంది, సంధ్యావందనం అవి చేస్తారు రామలక్ష్మణులు, నీరు తీసుకుని ఆ రాత్రికి విశ్రమించడానికి గుహుడు చక్కగా గడ్డి పరుపుల్లాగా తయారు చేస్తాడు. గడ్డినంత పరిచి మెత్తగా రాముడికి సీతకి ఏర్పాటు చేస్తాడు. వారు అక్కడ పడుకుంటారు. సీతమ్మ అదంతా మరి ఆరుబయట కదా, ఒక మంచి కోవిదార వృక్షం ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు దగ్గర వీరికి ఆ గడ్డితో పక్క ఏర్పాటు చేస్తాడు, దాని మీద పడుకుంటారు. సీతమ్మ అస్సలు ఏమాత్రం బాధపడడం కానీ ఆలోచించడం కానీ ఏమీ లేదు. వనవాసం మొత్తంలో సీతమ్మ ఎప్పుడూ కూడా దేనికి కూడా బాధపడదు. రాముడు పక్కనుంటే ఆవిడకి అన్నీ అందమైనవే. అలా వారిద్దరూ నిద్రిస్తారు. అలా చూసి రాముణ్ణి అప్పుడు దాకా లక్ష్మణుడు కొంచెం అలా నిగ్రహించుకుని ఉన్నాడు. జరిగిందంతా వేగంగా జరిగిపోయింది. ఇప్పుడు రాముడు ఆ స్థితిలో అలా పడుకోవడం చూసి లక్ష్మణుడికి దుఃఖం ఆగదు, చాలా దుఃఖిస్తాడు. ఎప్పుడు నా అన్న ఇలా పడుకోవడం ఏమిటి, ఎప్పుడు ఇలాంటివైనా చూశాడా అని. సరే, మొత్తం తెల్లవార్లు వారి కాపలా కాస్తూ గుహుడు, లక్ష్మణుడు, సుమంతుడు కూర్చుంటారు. తెల్లవారిన తర్వాత సుమంతుడిని పిలిచి, ఇక్కడితో నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళు, నువ్వు వచ్చేవరకు ఇక్కడ ఉంటానని అంటాడు సుమంతుడు. లేదు, తండ్రి నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కనుక నువ్వు వెళ్ళిపో, ఆయనకి మేము క్షేమంగా
అడవిలోకి ప్రవేశించామని చెప్పు. గంగా నదిని దాటి అడవిలోకి ప్రవేశించామని తండ్రికి చెప్పు, కైకకి చెప్పు, తల్లులకి నా నమస్కారాలు చెప్పని మొత్తం అలా అన్నీ చెప్పి సుమంత్రుడిని బయలుదేరిపోమంటాడు. గుహుడు ఒక చక్కటి పడవని సిద్ధం చేసి అందులో రామ లక్ష్మణ సీతలు కూర్చున్నాక ఆయనే ఆ పడవని నడుపుతూ గంగా నది తీరాన్ని దాటిస్తాడు. దాటి అవతలి ఒడ్డుకి చేరుతారు. అలా సీతారామ లక్ష్మణులు అవతల ఒడ్డు చేరే వరకు సుమంత్రుడు చూసి వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. అక్కడ గుహుణ్ణి కూడా పంపించి వీరి ముగ్గురు అరణ్యం లోపలికి బయలుదేరుతారు. ముందు రాముడు, రాముని వెనక సీత, ఆ వెనక లక్ష్మణుడు. అలా వాళ్ళు ముగ్గురు వెళ్తుంటేట ఓంకారం నడిచి వెళ్తున్నదా అన్నట్టుందిట. ప్రణవం నడుస్తోంది అంటాడు వాల్మీకి. ప్రణవాక్షరం ఏంటి? ఓంకారం. అకార మకార ఉకారాలు ఓంలో పలుకుతాయి. అలా ఆ ముగ్గురు ఓంకార రూపంలో ఉన్నాడట. ఎంత గొప్ప దర్శనం! అంతే కదా, రాముడు వేదవేద్యుడు, సీత ఆయన సహధర్మచారిణి శ్రీ మహాలక్ష్మి, లక్ష్మణుడు పరమ భాగవతోత్తముడు. మరి వాళ్ళు ముగ్గురు కలిస్తే ఓంకారమే కదా. అంత చక్కగా చెప్పాడు వాల్మీకి మహర్షి. ఇలా ఆ ప్రాంతాన్ని దాటి లోపలికి వెళ్ళేటప్పటికి అక్కడ మహాతపస్సంపన్నుడైన భరద్వాజ మహర్షి ఆశ్రమం ఉంటుంది. రాముడు ఆ మహర్షిని దర్శించడానికి నిర్ణయించుకుంటాడు. ముగ్గురు ముందు లక్ష్మణుని వెళ్ళి భరద్వాజుడికి చెప్పి రమ్మంటాడు. అంటే మునుల ఆశ్రమానికి వెళ్ళినప్పుడు వారి అనుమతి తీసుకుని ఆశ్రమంలోకి వెళ్ళాలి. సరే, లక్ష్మణుడు వెళ్తాడు. భరద్వాజుడు మహాతపస్సంపన్నుడు, త్రికాల జ్ఞాన వేది, 3 కాలాలు ఆయన దర్శించగలడు. ఆయనకు అప్పటికే రాముడు వస్తున్నట్టుగా తెలుసు. లక్ష్మణుడు వచ్చి చెప్పగానే ఆయన సంతోషంగా ఆశ్రమం బయటకు వచ్చి రాముణ్ణి లోపలి తీసుకెళ్తాడు. సరే, ముగ్గురు అందరూ కూర్చున్నాక రాముడు జరిగిందంతా చెప్తాడు. మంచిది నాయన స్వామి, మేము ఇక్కడి నుంచి మాకు దారి తెలియదు కదా. మేము ఈ అరణ్య ప్రాంతంలో ఎక్కడ ఉంటే బాగుంటుందో తగిన ప్రదేశాన్ని మీరు మాకు చెప్తే అక్కడికి వెళ్ళి మేము ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటాము. అప్పుడు భరద్వాజుడు కూడా అంటాడు, రామా, నువ్వు ఇక్కడే ఉండు. ఇక్కడ ఉండి ఈ ఆశ్రమంలో నీ అరణ్యవాస సమయం అంతా గడిపే. ఆయనకు కూడా పాపం రాముడు ఇలా అరణ్యంలో కష్టాలు పడతాడు సీతమ్మతో కలిసి అంటే వాళ్ళకి ఎంత బాధ. వాళ్ళకి రావణ సంహారం జరగాలని తెలిసినా దాన్ని మించిన బాధ రాముడికి కష్టమా అని. అంటే ఆయన శ్రీరాముడు, అలా కాదు స్వామి, మీరు నాకు సరైన స్థలాన్ని చెప్పండి అంటే సరే, ఆయన ఇక్కడి నుంచి కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ చిత్రకూట పర్వతం ఉంటుంది. అక్కడ మీరు అన్ని సదుపాయాలు ఉంటాయి, మీరు చక్కగా అక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసుకుని ఉండండి అని. సరేనని చెప్పి అప్పటికి మళ్ళీ సాయంత్రం అవుతుంది. ఆ రాత్రి అక్కడ విశ్రమించి పొద్దున్న లేచి ముగ్గురు బయలుదేరి భరద్వాజ మహర్షి చెప్పిన ప్రాంతానికి వెళ్తారు. చిత్రకూట పర్వతం అది మహా అద్భుతమైన అరణ్య ప్రాంతం, పర్వత ప్రదేశం, చాలా విస్తారమైన పర్వతం అది. సరే, అక్కడ పర్ణశాల నిర్మించుకొని లక్ష్మణుడు చక్కగా ఒక మంచి ప్రదేశం చూసి, సమతలంగా ఉండాలి కదా పర్ణశాల కట్టుకోవడానికి, అలాంటి ప్రదేశం చూసి అక్కడ పర్ణశాల నిర్మిస్తాడు. రాముడు అన్ని విద్యలు నేర్చుకున్నాడు. ఆయనకి ఈ లక్ష్మణుడు ఎప్పుడైతే పర్ణశాల నిర్మించి, అన్నా నేను కొత్త ఇల్లు పర్ణశాల నిర్మించాను, లోపలికి సమంత్రకంగా లోపలికి ప్రవేశిద్దామంటే ఆయన చక్కగా గృహప్రవేశ పూజ చేస్తాడు రాముడు. అంటే వాస్తు పూజ, అవన్నీ ఆయనకు వచ్చు. అలా
వాళ్ళు లోపలికి వెళ్తారు. ప్రశాంతంగా అక్కడ కొత్త జీవితాన్ని అరణ్యవాసంలోని మొదటి రోజుని ప్రారంభించారు. ఇది అరణ్యంలోకి రాముడు ప్రవేశించడం వరకు ఇది. ఇక్కడ దశరథుడు రాముడు వెళ్ళిపోవడంతో చాలా విలపిస్తూ ఉంటాడు. ఇక ఆయన ఆరోగ్యం క్షీణించిపోయింది. కైక మొహం కూడా చూడడు. కౌసల్యని ఆమె మందిరానికి తీసుకెళ్ళమని అడుగుతాడు. సుమిత్ర కౌసల్యులు దశరథుడిని తీసుకొని ఆయన లోపలికి తీసుకెళ్ళి ఆయనకి పరిచర్యలు చేస్తారు. పాపం ఆయన చాలా దీనస్థితిలో ఉన్నాడు. అందరూ అలాగే ఉన్నారు. ఆయన అలాగ రామనామాన్ని జపిస్తూ ఉండగా ఈ లోపల సుమంత్రుడు వచ్చాడు. వచ్చినప్పుడు సుమంత్రుని చూసి, ఏమో రాముడు వెళ్ళేటప్పుడు నా దుఃఖాన్ని చూశాడు కదా, మనసు మార్చుకుని వెనక్కి వచ్చాడేమో నా మీద ప్రేమతో అని సుమంత్రుని చూసి అడుగుతాడు. రాముడు వచ్చాడా? లేదు మహారాజా, ఆయన సీతారామ లక్ష్మణులు ముగ్గురు కూడా గంగానదిని దాటి అరణ్యంలోకి ప్రవేశించారు. ఆ విషయం నీకు చెప్పమన్నారు అని చెప్పి రాముడు ఆ సమయంలో రాముడు, సీత, లక్ష్మణులు ముగ్గురు కూడా సుమంత్రుడికి సందేశాలు ఇస్తారు. అవన్నీ చెప్తాడు. అది వినగానే ఎక్కడో ఆయన కొంచెం ఆశ, తన మీద చాలా ప్రేమ కదా రాముడికి, వస్తాడేమో అని. కానీ రాముడు ఎంత సత్యవాక్య పరిపాలకుడో తనకి తెలుసు, ఆయనకి తండ్రికి. దాంతో ఆయన అందరూ ఇదవుతారు. మహానుభావుడు దశరథుడు కూడా తిరిగి మూర్చిపోతాడు. రాత్రి అయింది. పాపం కౌసల్య సుమిత్ర కూడా అలాగా ఆయనకి పరిచర్యలు చేసి వాళ్ళు కూడా ఆ దుఃఖంతో వారికి తెలియకని అలిసిపోయిన శరీరం నిద్రని ఆశ్రయించింది. తెల్లవారింది. మహారాజుని లేపడానికి వస్తారు. నగరం కూడా దుఃఖంలో ఉన్నట్టే, అంతఃపురం అంతా కూడా శోకంలో మునిగి ఉంది. తల్లి కౌసల్య సుమిత్రులు ఇద్దరూ కూడా పాపం ఒళ్ళెరక్కుండా ఆ మహారాజు కాళ్ళ దగ్గర తల పెట్టుకుని పడుకొని ఉన్నారు. ఈ మహారాజు లేవట్లేదని వెంటనే సుమంత్రుడు పరుగున వస్తాడు. ఆయన కూడా అక్కడే ఉంటాడు. చూసేటప్పటికి మహారాజుని దగ్గరికి వెళ్ళి పిలిస్తే ఆయన మహానుభావుడైన దశరథ మహారాజు స్వర్గలోకాన్ని చేరిపోయాడు, పరమపదించాడు. వెంటనే సుమంత్రుడు పెద్దగా కేక వేస్తాడు, మహారాజా అని. ఆ పిలుపు విని ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తారు కౌసల్య సుమిత్ర. వెంటనే గబగబా భర్త దగ్గరికి వచ్చి, స్వామి లేవండి అని ఎంత పిలిచినా కూడా ఆ మహానుభావుడు రాముని వియోగంతో, రాముడు నిన్ను తిరిగి చూడలేనన్న బాధతో ఆయన దీర్ఘ నిద్రలోకి వెళ్ళిపోయాడు, స్వర్గలోకాన్ని చేరాడు. ఆ రకంగా మరింత దుఃఖానికి ఆ అంతఃపురం రాజ్యం చేరింది. కేవలం కైక అడిగిన వరాల వల్ల ఎంతమందో కూడా బాధపడాల్సి వచ్చింది. జై శ్రీరామ్. ఇలా దశరథ మహారాజు స్వర్గస్థుడయ్యాడు. పాపం ఆయన ఎంత దురదృష్టవంతుడో చూడండి. లేక చాలా కాలం సంతానం లేక విలపిస్తే లేక నలుగురు గొప్ప కుమారుని కన్నాడు. కానీ ఆయన మరణించే సమయానికి ఒక్క కుమారుడు దగ్గర లేడు. రామ లక్ష్మణులు అరణ్యవాసానికి వెళితే దానికి ముందే భరత శత్రుఘ్నులు ఇద్దరు కూడా మేనమామ ఇంట్లో ఉన్నారు. ఈ సమయంలో ఒక్క కొడుకు ఆయన దగ్గర లేకపోవడం నిజంగా దురదృష్టమనే చెప్పాలి. సరే, వెంటనే ఈ విషయం తెలుసుకున్న వశిష్ఠ మహర్షి గబగబా వచ్చి జాగ్రత్తగా
మహారాజు శరీరాన్ని భద్రపరుస్తాడు. రాముడైతే వెనక్కి వచ్చే సమస్య లేదు కనుక ఇప్పుడు భరతుడిని పిలిపించాలి. భరత శత్రుఘ్నుల్ని వెంటనే వేగంగా ప్రయాణించే గుర్రాలు ఉంటాయి. అంటే మామూలుగా ఈ దేశం నుంచి ఇంకో దేశం వెళ్ళడానికి కనీసం ఒక వారం రోజులు పడుతుంది, అందుకని ఆ గుర్రాల మీద వెళ్ళాలి కాబట్టి. కానీ అతి వేగమైన జాతి గుర్రాల మీద వెళితే 3-4 రోజులు పడుతుంది. వెంటనే వేగుల్ని పిలిపించి వారి చెప్తాడు, ఇక్కడ జరిగింది అక్కడ చెప్పద్దు, మహారాజు లేడని కూడా చెప్పద్దు. మీరు వెళ్ళి మిమ్మల్ని వశిష్ఠుల వారు వెంటనే బయలుదేరి రమ్మన్నారని భరత శత్రుఘ్నులు వెంట పెట్టుకొని రండి అని చెప్పి ఆ కేకేయ దేశపు రాజుకి మహా విలువైన, అంటే మామూలుగా ఉన్నట్టుగా అన్నమాట, విలువైన వస్త్రాలు, రత్నాలు ఇలా ఒక రాజుని చూడ్డానికి వెళ్ళినప్పుడు పంపిస్తారు. అలాంటి కానుకలన్నీ కూడా దశరథ మహారాజు పంపించినట్టుగానే ఈయన పంపిస్తాడు. అవన్నీ తీసుకొని వాళ్ళు చాలా వేగంగా ఎక్కడా విశ్రాంతి తీసుకోరు. విశ్రాంతి తీసుకోకుండా వెళ్ళి కేకేయ దేశం చేరతారు. ఈ లోపల అక్కడ భరతుడికి ఆ ముందు రోజు రాత్రి ఆయన పీడకలకు అంటాడు, ఉలిక్కిపడి లేస్తాడు. ఏమైందని శత్రుఘ్నుడు అడిగితే, నాకు తండ్రి గారికి ఏదో ఆపద కలిగినట్టుగా నాకు అనిపిస్తోంది తమ్ముడు, మన రాజ్యంలో ఏదో జరిగింది, నాకు ఎడమ కన్ను అదురుతోంది, చాలా ఆత్రంగా ఉంది అంటూ కొన్ని శకునాలు చెప్తాడు. పిడకలు వచ్చాయని ఆయన కంగారుగా ఉంటాడు. మరుసటి రోజు స్నేహితులతో కూడా సరిగ్గా ఉండడు, వాళ్ళతో కూడా ఆయన అన్యమనస్కంగా ఉంటాడు. ఈ లోపల ఈ భటులు అక్కడ చేరారు. ఆ దేశాన్ని చేరి భరతుడి మేనమామ పేరు యధాజిత్తు, ఆయన కైకకి అన్నగారు. ఆ మహానుభావుడిని కలిసి ఈ అయోధ్య నగరం నుంచి వచ్చిన సైనికులు వశిష్ఠుల వారు వెంటనే భరత శత్రుఘ్నుల్ని వెంట పెట్టుకుని రమ్మన్నారని చెప్పి ఆయన ఇచ్చిన కానుకలన్నీ కూడా మహారాజుకి అందిస్తారు. ఏమైంది వెంటనే భరతుడు అలా వచ్చారు, అయోధ్య నుంచి వచ్చారనగానే ఆయన పరుగున అక్కడికి వస్తాడు. వాళ్ళని చూసి, ఎందుకంటే మొట్టమొదటిసారి అయోధ్య నగరాన్ని నుంచి భరతుడిని తీసుకెళ్ళడానికి మనిషి రావడం. ఈయన ఎన్నోసార్లు వచ్చాడు కదా, పైగా ఆయన మనసు కూడా బాగాలేదు. అందుకని ఆయన గబగబా వచ్చి, ఏమైంది, అందరూ క్షేమమేనా, ఏంటి మీరు ఇలా వచ్చారు? యువరాజా, అందరూ క్షేమమే, మిమ్మల్ని వెంటనే తీసుకుని రమ్మన్నారు, మీరు బయలుదేరండి అని చెప్తారు. సరే అని చెప్పి ఈయన వెంటనే ప్రయాణానికి ఏర్పాట్లు చేయిస్తాడు. అలాగే ఆ మేనమామ తాతగారు కూడా భరతుడు వెళ్ళేటప్పుడు దశరథుడికి ఆయన కానుకలు పంపి, వీళ్ళు కూడా మంచి మంచి కానుకలన్నీ కూడా పంపితే భరతుడు ఏం చెప్తాడంటే, ఇవి తీసుకొని మీరు వెనక రండి, నేను ముందు బయలుదేరుతున్నాను, మీరు నిదానంగా రండి అని చెప్పి భరతుడు శత్రుఘ్నుడు ఒక మంచి రథంలో వేగంగా బయలుదేరుతారు. ఆయన వేరే దారిలో ప్రయాణం చేస్తాడు, అంటే కొంచెం దగ్గర దారి అన్నమాట. అలా ప్రయాణం చేసి అయోధ్య నగరానికి చేరుతాడు భరతుడు. పొలిమేరలు దాటి నగర ప్రవేశం చేసేటప్పటికి ఆశ్చర్యపోతాడు. ఎట్లా ఉండే అయోధ్య నగరం ఈరోజు ఎలా కనిపిస్తోంది, ఎక్కడా కళ లేదు, అంతా నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా ఉంది. అప్పటికి వారం రోజులు గడిచిపోయి 3 వేసుకున్న అయినా కూడా ప్రజల్లో ఎవ్వరిలో ఏ మార్పు లేదు, అందరూ కూడా దుఃఖంతో ఉన్నారు. ఎంత దుఃఖం అంటే పసిపిల్లలున్న తల్లులు పిల్లలకి పాలు కూడా ఇవ్వడానికి ఇష్టపడలేదట. సమయానికి ఆహారం తినాల్సిన వృద్ధులు మాకు ఆహారం వద్దంటున్నారట. పనిలోకి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. అప్పుడే పుట్టిన బిడ్డల్ని చూసి, ఆ సమయంలో పుట్టిన బిడ్డల్ని చూసి కన్న తల్లులు
నువ్వు ఏ సమయంలో పుట్టావురా, రాముడిని పంపించేసావు అంటున్నారట. అది రాముడంటే వాళ్ళకున్న ప్రేమ. అంటే అంత దుఃఖంలో ఉన్నారు. ఇదంతా చూసి భరతుడు, శత్రుఘ్న చూసావా, నాకు అనుమానంగా ఉందన్నాను కదా, అదే జరిగింది. ఏమిటి నా దగ్గర అంతా ఎంత నిశ్శబ్దంగా ఉంది. అసలు పాప ఆయనకి రాముడి మీద రాదు ఏ అనుమానం, తండ్రి మీదే ఉంటుంది. పెద్దవాడు కదా తండ్రి. తండ్రికి ఏమైనా, నాన్నగారికి ఏమైనా అపకారం, అదే ఏదైనా ఆపద వాటిల్లిందా, ఆయన ఆరోగ్యంగా లేడా ఏమిటి అని. అప్పుడు కొంతమంది బయట ఉంటారు కదా, చూడండి పాపం ఇక్కడ ఏ తప్పు చేయని, ఏమాత్రం సంబంధం లేని, కైక యొక్క పనితో ఏమాత్రం సంబంధం లేనివాడు భరతుడు. ఇక్కడ జరిగిన దాంట్లో వీసమెత్తు కూడా తెలియనివాడు భరతుడు. కానీ ఈరోజు నగరంలో ప్రవేశించగానే ప్రజలు ఆయనను చూసిన చూపుకి ఆయన చచ్చిపోయాడు, ఆశ్చర్యపోయాడు. అందరూ భరతుడిని ఒక శత్రువుని చూసినట్టు చూశారట. ఆయన అసలు నిశ్చేష్టుడైపోతున్నాడు, అలా మనిషి అంతా కుంగిపోతున్నాడు ఆ రథంలోనే. గబగబా అంతఃపురం దగ్గరికి రథం చేరింది. ఈయనకి ఎప్పుడు కూడా దశరథ మహారాజు తన తల్లి దగ్గరే ఉంటాడు, అంతఃపురంలో ఉంటాడని భరతుడికి తెలుసు. పరుగున ముందు తల్లి దగ్గర అంతఃపురానికి వెళ్తాడు. వెళ్ళి నాన్నగారు అని చెప్పి గబగబా లోపలికి వెళ్ళి తల్లిని చూసి, అమ్మ ఏంటి మహారాజు ఎక్కడ, తండ్రి ఎక్కడ, ఎప్పుడు ఇక్కడే ఉంటాడు కదా, ఆయన అక్కడ మంచం మీద ఆయన కనపడ్డు, ఆ మందిరంలో ఎక్కడా కనపడ్డు, తండ్రి ఏడి అని పాపం ఈయన ఆత్రంగా అడుగుతూ ఉంటాడు. ఈవిడ కొడుకుని చూసి మురిసిపోయి, ఆయన భరత వచ్చావా, నువ్వు కంగారు పడకు, కూర్చో, స్థిమితపడు అని. స్థిమితపడ్డవేంటమ్మా, నన్ను ఉన్నపళంగా రమ్మని కబురొచ్చింది, రాజ్యమంతా ఇలా కళావిహీనంగా ఉంది, తండ్రి గారు కనిపించట్లేదు, ఇక్కడే కదా తండ్రి ఎప్పుడు ఉంటాడు, నువ్వేమిటి అంత స్థిమితంగా మాట్లాడుతున్నావు, అన్నేడి, రాముడేడి, రాముడు ఉన్న జాడలు కూడా ఎక్కడా కనిపించట్లేదు, వదినేది, ఇది ఆయన మొదట అడిగిన ప్రశ్నలు. భరతుడు ఏం జరిగింది, ఆయనకి తల్లి స్వభావం తెలుసు, ఇంత క్రూరమైన స్వభావం తెలియదు కానీ తల్లికి మాత్రం కొంచెం ఇది ఉందని, ఆవిడ మత్సరం అదంతా ఎక్కువని ఆయనకి తెలుసు. కానీ ఈ తర్వాత జరిగింది విన్నాక ఆయన అంత పెద్ద ఇదని ఊహించలేదు పాపం ఆ ఆయన భరతుడు. అని అలా అడుగుతుంటే, నువ్వు ముందు స్థిమితంగా ఉండు వరద, చెప్తాను నీకు అంటూ పాపం ఈవిడ కూడా ఏదో దాచి మాయ చేసి చెప్పడం తెలియదు, జరిగినట్టుగా చెప్పేసింది. రాముడు అరణ్యవాసానికి వెళ్ళాడు, దానికి నీ తండ్రి దుఃఖించాడు, ఆ వియోగంతో మరణించాడని చెప్తాడు. అంతే, భరతుడు ఉన్న పాటున నేల మీద కూలిపోతాడు. తండ్రి మరణించాడు. ఆ పైన రాముడు అరణ్యవాసానికి వెళ్ళడం, అన్న, ఈ రెండు ఆయనకి గొప్ప దెబ్బలు. ఒక్కసారిగా నేల మీద కూలిపోయాడు. ఈవిడ కంగారు పడింది. నాయన లే అని చెప్పి లేపితే తల్లిని ఒక్కసారిగా తోసి, ఎలా జరిగింది, రాముడు నా అన్న ధర్మాత్ముడు, సుగుణాల రాశి, చీమకు కూడా అపకారం చేయనివాడు, అటువంటి రాముడిని అరణ్యవాసానికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎవరు పంపించారు, నీ తండ్రి. నాన్నగారు ఎందుకు అలా చేస్తారు, అన్నగారికి అరణ్యవాసం విధించాల్సినంత తప్పు అన్న చేశాడా, చెయ్యడే, సమస్య లేదు. అటువంటప్పుడు ఏ తప్పు చేయని అన్నని, పెద్ద కుమారుణ్ణి తండ్రి గారు ఎందుకు అరణ్యానికి పంపించాడు. ఇప్పుడు ఆయన గొంతు మారింది. ఎందుకు అరణ్యానికి పంపించాడు, దానికి కారణం ఏంటి, నువ్వేనా అన్నట్టు అడుగుతాడు. ఈవిడ ఇప్పుడు తను జరిగింది చెప్తే,
భరతుడు చాలా సంతోషపడిపోతాడు అనుకుంటుంది. అనుకొని ఆవిడ నిజంగా పాపం ఆ సమయంలో కైక గురించి మనం జాలిపడాలి తప్పకుండా. ఆవిడ భర్త పోయాడన్న దుఃఖం కూడా ఆ సమయంలో కనిపించలేదు. అంటే ఒక మాయలో ఉంది ఆవిడ కూడా. లేదు లేదు, పూర్వం నీ తండ్రి నాకు 2 వరాలు ఇస్తానన్నాడు, నీ తండ్రి రాముడికి యువరాజ పట్టాభిషేకం చేయాలనుకున్నాడంటూ మొత్తం జరిగిందంతా చెప్తుంది. ఆ 2 వరాలు ఇలా అడిగాను అని. ఇంకా భరతుడు ఆదిశేషుడే అవుతాడు. ఉగ్ర రూపం వచ్చేస్తుంది. ఇంత పని చేశావు, నువ్వు అసలు నా తల్లివేనా? నీ మనసు ఇటువంటి పని చేయడం నీ మనసు ఎలా ఒప్పుకుంది? రాముడిని, మహానుభావుడిని, నా అన్నని నువ్వు అరణ్యవాసానికి పంపించడానికి నీకు నోరెలా వచ్చింది? నేను నిన్ను అడిగానా? నాకు రాజ్యం కావాలని నిన్ను అడిగానా? ఎప్పుడైనా నేను నాకు రాజ్యం మీద ఆశ ఉందని నీతో ఎప్పుడైనా కనీసం నాలో నీకు అటువంటిది ఎప్పుడైనా కనిపించిందా? ఎంత ఘాతకం చేశావు, నువ్వు తల్లివే కాదు అని చెప్పి ఆవిడ్ని గొప్పగా చిత్కరిస్తాడు. అప్పుడు ఆవిడ బెత్తరిపోతుంది. అది కాదు నాయన అంటే మాట్లాడకు అని చెప్పి తల్లిని ఆ క్షణాన భరతుడు మాట్లాడిన మాటలు తల్లికి చెప్పినవి సామాన్యమైన విషయాలు కావు. అప్పుడు ఆవిడ లోని అంతా మాయ అంతా దిగిపోయి అప్పుడు అలా ఉండిపోతుంది. ఏం సాధించావు నువ్వు? భర్తని పోగొట్టుకున్నావు, నన్ను తండ్రి లేనివాడిని చేశావు, అన్న లేనివాడిని చేశావు. ఈ రాజ్యం నువ్వు అడిగినంత మాత్రాన రాముడు కాదంటే ఆయన మహానుభావుడు కాబట్టి నీకు ఇచ్చి వెళ్ళిపోయాడు. నేను తీసుకుంటాను అనుకున్నావా నువ్వు? అది ఒక్కనాటికి జరగద్దు తల్లి, అసలు నిన్ను అమ్మాని కూడా పిలవనని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు భరతుడు. ఇంకా దాంతో కైకకి ఏం చేయాలో అర్థం కాదు. ఈ లోపల భరతుడు వచ్చాడని కౌశల్యకి తెలుస్తుంది. ఇక్కడ తల్లి ద్వారా తండ్రి మరణించాడని కూడా తెలిసింది కదా. పాపం ఆయన శత్రుఘ్నుడు కూడా ఆశ్చర్యపోతాడు. అదంతా భరతుడితోనే ఉన్నాడు శత్రుఘ్నుడు కూడా. పరుగు పరుగున నా తల్లి కౌశల్య, ఆ రామమాత, నా పెద్దమ్మ ఎలా ఉందో, కొడుకుని దూరం చేసుకుని భర్తని దూరం చేసుకుని ఆ తల్లి ఎంత దుఃఖిస్తుందో అని చెప్పి ఈయన పరిగెత్తుకుంటూ కౌశల్య దగ్గరికి వెళ్తుంటాడు. ఆవిడ కూడా కొడుక్కి భరతుడు వచ్చాడని విని ఆవిడ ఎదురొస్తుంది. ఈ రకంగా భరతుడు అయోధ్య నగరం చేరాడు. జరిగింది విన్నాక వశిష్ఠుల వారందరూ కూడా వచ్చి భరతుడిని ఊరడించి, నాయన రాజు ముందు మీరు తండ్రికి చేయాల్సిన కార్యం అంత్యక్రియలు నిర్వర్తించాలి, అవన్నీ చేయండి, తర్వాత విషయాలు తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పటికే ఆ శరీరాన్ని మనం భద్రపరిచి ఉంచాం అని చెప్పి వశిష్ఠుడు భరతుడిని శత్రుఘ్నుడిని ఓదార్చి ఆ మహాత్ముడైన దశరథ మహారాజుకి కొడుకుల చేత ఉత్తర క్రియలన్నీ కూడా జరిపిస్తారు. అలా దశరథ మహారాజు ఈ రకంగా స్వర్గస్థుడై కుమారుల చేత అంత్యక్రియలు పూర్తి చేశారు. జై శ్రీరామ్.